పులివెందుల అట్టుడికిపోతోంది. ఒంటిమిట్ట వణికిపోతోంది. పోలింగ్ మాత్రం ఆగలేదు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హాట్ గా నడుస్తున్నాయి. వైసీపీ వాళ్ళు ఊహించని విధంగా టీడీపీ బిగించేసినట్లు కనబడుతోంది. ఉదయాన్నే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో మొదలైంది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేశారు. అయినా గొడవలు ఆగలేదు. కొట్టుకోవడాలు ఆపలేకపోయారు. ఉద్రిక్తతలు వీధుల్లో నడుస్తుండగానే పోలింగ్ బూత్ లో ఓటింగ్ నడుస్తోంది. ముందే అనుకున్నట్లుగా వైసీపీ కొందరు మహిళలను రంగంలోకి దింపింది. వారు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడంలో బిజీ అయ్యారు. ప్రస్తుత పోలింగ్ సరళి అయితే అధికార పార్టీ వైపే ఉన్నట్లు కనబడుతోంది. వైసీపీ మాత్రం టీడీపీపై మండిపడుతోంది. పోలీసులను ప్రయోగించి అధికార దుర్వినియోగం చేసి టీడీపీ దౌర్జన్యంగా ఎన్నికలను నడిపిస్తుందని ఆరోపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే గతంలో వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో అందుకు ఇంచుమించు అదే విధంగా కొంచెం డిఫరెంట్ గా ఇప్పుడు నడుస్తున్నాయని చెప్పవచ్చు. అప్పట్లో అయితే నామినేషన్ల దగ్గరే బ్రేకులు వేశారు. తర్వాత అసలు ఓటింగ్ లేకుండా ఏకగ్రీవాలే చేశారు. ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే ఉంటుంది. గొడవలు జరుగుతున్నాయి. అప్పుడంతా వన్ సైడే. ఇప్పుడు అలా లేదు. కాకపోతే అధికార పార్టీ ఎఫెక్ట్ అయితే కనబడుతూనే ఉంది. అధికార ప్రయోగం అయితే జరుగుతుందని చెప్పాలి. కాకపోతే వైసీపీకి గతంలోలా ప్రజా మద్దతు లేకపోవడంతో తిప్పి కొట్టలేకపోతుందని అంటున్నారు. ఒంటిమిట్ట కొత్తేపల్లిలో ఘర్షణ జరిగింది. పులివెందులలో 3 బూత్ల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే మీడియా కూడా రెండుగా విడిపోయి టీడీపీపై వైసీపీ దాడి అంటూ కొందరు, కాదు వైసీపీపై టీడీపీ దాడి అని మరికొందరు రిపోర్ట్ ఇస్తున్నారు. వాస్తవానికి రెండూ జరుగుతున్నాయి. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. కుప్పంలో వైసీపీ చేసినట్లు పులివెందులలో టీడీపీ చేస్తుందన్నట్లే వాతావరణం కనబడుతోంది. మొత్తం మీద గెలిచి జగన్ను ప్రశ్నించాలని సిద్ధమైనట్లే కనబడుతోంది. ఈ ఎన్నికల్లో అసలు అభ్యర్థులెవరో రాష్ట్ర ప్రజలకు చాలా మంది పట్టించుకోవడం లేదు. టీడీపీ వైసీపీ మధ్య యుద్ధమనే అనుకుంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే చంద్రబాబు జగన్ మధ్య వార్లా నడుస్తోంది. వారిద్దరూ బయటకు కనబడడం లేదు అంతే. కానీ అంతా వారిద్దరి పేరు మీదే నడుస్తోంది. చివరకు ఎవరు గెలుస్తారో చూడాలి.